సంస్థ కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతోంది. అదే టైంలో కాలుష్య నియంత్రణకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో విభిన్నమైన సౌర విద్యుత్పై సింగరేణి ప్రత్యేక దృష్టి పెట్టింది. జలాశయాలపై సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం దిశగా సింగరేణి అడుగులు వేస్తోంది. మంచిర్యాల జిల్లాలో వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ సక్సెస్ కావడంతో రాబోయే రోజుల్లో మల్లన్న సాగర్, మానేరు జలాశయాలపైన ప్లాంట్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. అంతేకాదు రాజస్థాన్లోనూ మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో దూకుడు మీదున్న సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ పట్టు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై సీరియస్ గా దృష్టి సారిస్తోంది. ఇంతకాలం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించిన యాజమాన్యం కాలుష్య సమస్య దృష్ట్యా సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా జలాశయాలపైన సోలార్ ప్లాంట్లను విరివిగా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 2 ఏళ్ల క్రితం మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలోని జలాశయంలో నీటిపై తేలియాడే వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడే మరో 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుబాటులోకి రానుంది. థర్మల్ పవర్ జనరేషన్ వల్ల కాలుష్యం, బూడిద నిల్వలతో పర్యావరణం దెబ్బతింటున్న నేపథ్యంలో సోలార్ పవర్ వైపు యాజమాన్యం మొగ్గు చూపుతోంది. సోలార్ ప్లాంట్ ను మరింతగా విస్తరించేందుకు సింగరేణి అడుగులు వేస్తోంది. ఇప్పటికే సంస్థ 11 సోలార్ విద్యుత్ కేంద్రాలను వేరువేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. వాటి ద్వారా 245 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ క్రమంలో మరో 295 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వివిధ దశల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సంస్థ కార్యాచరణ ప్రారంభించింది. మొదటి 2 దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యమున్న 8 ప్లాంట్లను మనుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం 3, మందమర్రి ఏరియాల్లో నిర్మించింది. కొత్త ప్లాంట్లు అందుబాటులోకి వస్తే సోలార్ స్థాపిత విద్యుత్ 540 మెగావాట్లకు చేరుతుంది. వ్యాపార విస్తరణలో భాగంగా రాబోయే రోజుల్లో భారీగా సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కు మరో విశేషం ఉంది. ఎలాంటి అదనపు భూసేకరణ లేకుండా 365 రోజుల పాటు నిశ్చలంగా ఉండే 100 ఎకరాల రిజర్వాయర్ పై ప్లాంట్ ఏర్పాటైంది. జైపూర్ లో 17 ఎకరాల విస్తీర్ణంలోని నీటిపై ఫస్ట్ ఫేజ్ లో 5 మెగావాట్ల ప్లాంట్ ను సింగరేణి నిర్మించింది. రిజర్వాయర్ నీటిలో 6 మీటర్ల ఎత్తులో తేలియాడే 20,000 సోలార్ పలకాలు ఏర్పాటు చేశారు. సోలార్ ప్యానెళ్లు గాలికి కదలకుండా ప్లాంట్ చుట్టూ 90 దిమ్మలు నిర్మించారు. ఒక్కో మెగావాట్ కు 5.2 కోట్ల చొప్పున మొత్తంగా 26 కోట్లు వ్యయం చేశారు. 25 ఏళ్ల పాటు జీవితకాలం ఉండే ఈ ప్లాంట్ లో దేశంలోనే తొలిసారిగా గ్లాస్ టు గ్లాస్ టెక్నాలజీ సోలార్ ప్యానెళ్లు బిగించారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ ఈ పనులు చేసింది. 10 ఏళ్ల పాటు నిర్వహణ సైతం ఆ కంపెనీ చేతుల్లోనే ఉంటుంది. జైపూర్ ప్లాంట్ సక్సెస్ కావడంతో త్వరలో కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నీటిపై 200 మెగావాట్లు, సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్లపైన 200 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల స్థలం సద్వినియోగంతో పాటు జలాశయాల్లో ఎండల తీవ్రతకు నీరు ఆవిరి కాకుండా నివారించే వీలుంటుందని భావిస్తున్నారు. ఈ తరహా ప్లాంటు గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా నడుస్తున్న నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం కూడా సీరియస్ గా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జలాశయాలపై ప్లాంట్లను నిర్మించడం ద్వారా తక్కువ వ్యయంతో అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని భావిస్తోంది. ఇవిగాక రాష్ట్రంలో నేలపైన చెన్నూరులో 11 మెగావాట్లు, కొత్తగూడెం వద్ద 23 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మిస్తోంది. తెలంగాణలోనే కాకుండా ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్లోనూ 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
దీనికి అవసరమైన కసరత్తు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే సింగరేణి ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరి జీవన పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విరమించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు నీటి ఇది వనరుల పైన సోలార్ పెట్టాలనుకుంటే సోలార్ చాలా మంచిది. ఇవాళ ప్రత్యామ్నాయ ఇంధన వనరులలో సోలార్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దాన్ని అందరూ కూడా ఆహ్వానించదగ్గది. ఆ దిశలో ఆలోచించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇంతే కాకుండా ఇవాళ మరి సింగరేణి వేరే రాష్ట్రాల్లో కూడా మేము బొగ్గు గనులు మరి వాటిని కూడా తీసుకోవాలని చెప్పాను. తీసుకోవచ్చు, వాటి ఏ రాష్ట్రమైనా మన భారత ప్రజలే కదా. ఎక్కడికైనా దయచేసి మీరు ఈ ఓపెన్ కాస్ట్ అనే ఒక కాన్సెప్ట్ నుంచి బయటపడండి. ఓపెన్ కాస్ట్ మైన్స్ అని మీకు లాభాలు వస్తేనే తప్ప ఆ ప్రాంతం అంతా బొందలగడ్డ తయారైతుంది. దాదాపు ఒక 10-20 ఏళ్ల తర్వాత మంచిర్యాల ప్రాంతం కూడా ఘోరంగా తయారైతుంది. బొగ్గు ఉత్పత్తికి సమానంగా విద్యుత్ ఉత్పత్తిని సాధించాలన్న లక్ష్యంతో సింగరేణి పనిచేస్తోంది. మరోవైపు ఇప్పటికే జైపూర్లోని 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ వద్ద మరో 800 మెగావాట్ల ఉత్పత్తి కోసం అవసరమైన ప్లాంట్ నిర్మాణం కూడా చేస్తుంది. అటు థర్మల్ ఇటు సోలార్ పవర్ ప్లాంట్ సక్సెస్ తో జాతీయ సంస్థ ఎన్టీపీసీకి ధీటుగా ఎదగాలని సింగరేణి ప్రయత్నిస్తోంది.